ఆంధ్రప్రదేశ్లో నర్సాపురం నుంచి లోక్సభ టికెట్ కోసం ఆశించి భంగపడినటువంటి బీజేపీ టికెట్ కోసం ఆశించి భంగపడినటువంటి రఘురామకృష్ణరాజుకి ఏపీ అసెంబ్లీ నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పేసి టీడీపీ డిసైడ్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదట నర్సాపురం బీజేపీ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే అక్కడ శ్రీనివాస్ వర్మకి బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దాంతో టీడీపీ విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేసింది. కానీ అక్కడ సామాజిక సమీకరణాలతో త్రిపులకి ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఆలోచన చేశారు. దాంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నుంచి రఘురామకృష్ణరాజుకి టీడీపీ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయింది. అయితే నర్సాపురంలో అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు అనుచరులు ఆందోళన చేస్తున్నారు. ఆయనకి బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అయినా సరే రీప్లేస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ టీడీపీ వర్గాల నుంచి రఘురామకృష్ణరాజుకి ఒక సిగ్నల్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన్ని వదులుకునే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు త్రిపుల్ ఆర్ ఎక్కువగా ఉన్నాయి.